ఈ మాన్స్టర్ భూమిపైకి వచ్చి ఏ జంతువు ఆయుష్ ఎక్కువగా ఉంటుందో దాన్ని టచ్ చేయగానే ఆ జంతువు ఆత్మ ఇతని శరీరంలో కలుపుకునేసేవాడు. అప్పుడే ఈ మాన్స్టర్ అక్కడే ఉన్న ఒక జింకని చూస్తాడు. దాంతో ఇతను ఆ జింకని టచ్ చేయాలని వెళ్తే ఆ జింక వెనక్కి తిరిగి అమాయకంగా చూస్తుంది. దాంతో దానిపైన ఈ మాన్స్టర్ కి జాలి వచ్చేస్తుంది. అప్పుడే ఆ జింక అక్కడ నుంచి పారిపోతుంది. దాంతో మాన్స్టర్ ఆ జింకని ఫాలో అవుతూ వెళ్తే ఆ జింకది ఒక అందమైన ఫ్యామిలీ ఉంటుంది. ఇది చూసిన ఆ మాన్స్టర్ ఆగిపోతాడు. రాత్రి అయిపోవడంతో ఆ జింక నిద్రపోతూ ఉంటే ఈ మాన్స్టర్ ఆ జింక ప్రాణాలని తీయడానికి వెళ్లి దానిపై జాలేసి దాని దగ్గరే పనుకునేస్తాడు. అప్పటి నుంచి ఆ మాన్స్టర్ జింకని తన ఫ్రెండ్ లాగా అనుకునేవాడు. వాన పడడంతో ఈ మాన్స్టర్ జింక పైన వర్షం పడకుండా ఆపేసేవాడు. అప్పటి నుంచి ఈ జింక మరియు మాన్స్టర్ కలిసి ఉండేవి. ఆ తరువాత జింక ఆ మాన్స్టర్ ని తన ఫ్యామిలీ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకుని వెళ్తే జింకలన్నీ ఆ మాన్స్టర్ ని చూసి భయపడి పారిపోతాయి. దాంతో ఈ జింక మాన్స్టర్ ని టచ్ చేస్తే చనిపోతాము అని తెలియక ఆ మాన్స్టర్ దగ్గరికి వెళ్లి టచ్ చేసేస్తుంది. దాంతో దాని ఆత్మ కూడా మాన్స్టర్ లోకి వెళ్లిపోతుంది. దాంతో జింక అక్కడే చనిపోతుంది. ఇది చూసిన మాన్స్టర్ ఎంతగానో బాధపడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.